వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పే బిజినెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ డీటెయిల్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమైతే బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియోలో ఏ రకాల ప్లేట్లు మనం కొనబోయే మిషన్లో తయారు చేసుకోవచ్చు, ఏ రకాల ప్లేట్లు మనం తయారు చేసుకోలేము అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఓన్లీ కొన్ని రకాల ప్లేట్లు మాత్రమే తయారవుతాయి. సో చాలామంది అవగాహన లేక ఒకే రకం మిషన్లో పేపర్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చా, పేపర్ కప్పులు తయారు చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. నేను ఇచ్చే క్లారిటీ మీకు అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే పేపర్ కప్పు మిషన్లో పేపర్ కప్పులు మాత్రమే తయారైతే, పేపర్ ప్లేట్ మిషన్లో మిషన్ తీసుకునే విధానం బట్టి, కొనుక్కునే రకాన్ని బట్టి మనం కొన్ని రకాల ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనం ఇప్పుడు ఈ మిషన్లో మనము బఫే ప్లేట్స్ అంటే మందం ప్లేట్లు, లావు ప్లేట్లు, దొడ్డు ప్లేట్లు, మన చేతిలో పట్టుకుని తినే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం హోటల్లో పార్సల్ కట్టే సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ప్లేట్లు ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, స్నాక్స్ ప్లేట్స్ అని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, పానీపూరి కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో మనము 2 రకాల ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాం. అది నెంబర్ 1 బఫే ప్లేట్లు. అంటే బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్లు చాలా ఫంక్షన్లలో మనము నిలబడుకొని తినే ప్లేట్లు అంటే గ్రీన్ కలర్ కానీ, మల్టీ కలర్ కానీ, సిల్వర్ కలర్, ఈ 3 రకాల ప్లేట్లు మనం బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్ తయారు చేస్తాం. ఇంకో రకం నెంబర్ 2 మనము హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ కలర్ ప్లేట్లు, సిల్వర్ కలర్ ప్లేట్ అంటే పల్చడి పతలాగా ఉంటాయి. కొన్ని ఏరియాలలో కంచాల ప్లేట్స్ కూడా అని పిలుస్తారు. సో మనం బఫే ప్లేట్లు, కంచాల ప్లేట్స్ అంటే మనం ఈ 2 రకాల ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాం. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లు, స్నాక్స్ ప్లేట్స్, ఇతర ప్లేట్లు తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనం మిషన్ కొనుక్కునే ముందర మీరందరూ తప్పకుండా ఒక విషయం పాటించవలసిందిగా కోరుచున్నాను. ఒక మిషన్ మీ ఊళ్ళో పెట్టదలుచుకున్నప్పుడు మన ఊళ్ళో ఎన్ని మిషన్లు ఉన్నాయో మీరు ఎంక్వైరీ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంటే ఉదాహరణకి మన ఊళ్ళో 1-2 మిషన్లు పెట్టింటే మనది 3వ మిషన్ అయినా నో ప్రాబ్లం, పర్వాలేదు, మనం పెట్టుకోవచ్చు. సో ఎక్కువ మోతాదులో మిషన్లు ఉన్నాయనుకుంటే మనం ఈ బిజినెస్ చేసుకోవడం విరమించుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ బిజినెస్ అనేది, పేపర్ ప్లేట్ బిజినెస్ అనేది హెవీ కాంపిటీషన్తో బిజినెస్ కాబట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే మన మిషన్ కొనుక్కున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఇంటి కరెంటు మీటర్, ప్రజెంట్ ఇంటి కరెంటు మీటర్ వాడకూడదు. దీనికి సపరేట్ మీటర్ ఉంటుంది. సో మనం కేటగిరీ 2 సింగిల్ ఫేస్లోనే కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మనము ఈ కేటగిరీ 2 కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అంటే కరెంటు వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ ఇంటి కరెంటు మీటర్ వాడితే మీకు కరెంటు ఇన్ఫెక్షన్ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కనుక మీకు ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కంపల్సరీగా సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ తీసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మన మిషన్ కొనుక్కొని దీనికి సంబంధించిన రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మనం సొంతంగా మార్కెట్లో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. సో మనము మిషన్లు కొనుక్కొని దానికి సంబంధించిన రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. దయచేసి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఇప్పుడు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ని వచ్చే 2 HP మోటార్, దీనికి ఒక మోటార్ వస్తుంది. ఈ 2 HP మోటార్ని మనం ఇంటి కరెంటు మీటర్ కాకుండా సపరేట్ కేటగిరీ 2 కమర్షియల్ సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ మిషన్లో మనం ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అంటే మనం చేతిలో పట్టుకొని తినే బఫే ప్లేట్, గ్రీన్ బఫే ప్లేట్స్ కానీ, మల్టీ కలర్ బఫే ప్లేట్స్ కానీ, సిల్వర్ బఫే ప్లేట్స్ కానీ, ఈ 3 రకాల కలర్లో ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే మన హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ గోల్డ్ ప్లేట్ షీట్స్ అనేటివి 1, 2, 3 తీసుకొని ఈ విధంగా మన మిషన్లో పెట్టి గేర్ వెనక్కి లాగాలి. గేర్ వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్లు ఆగిన తర్వాత 1-2 సెకండ్లు మాత్రమే ఆగిన తర్వాత తర్వాతి డైలో మనము ప్లేట్లు ఈ విధంగా తయారు
మళ్ళీ తర్వాత బఫే షీట్స్ అంటే మనము నచ్చిన కలర్ సిల్వర్ కలర్ కానీ మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఈ విధంగా షీట్ పెట్టి గేర్ వెనక్కి లాగి 1 సెకండ్ గేర్ ముందుకు నెట్టడం వల్ల ఈ విధంగా బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో ఒకే మనిషి డబల్ డై 2 రకాల ప్లేట్ల మిషన్లలో మనము ఆల్టర్నేట్గా తయారు చేసుకోవచ్చు. ఒక షీట్ అక్కడ పెట్టేసి గేర్ లాగిన తర్వాత 2 దాంట్లో హోటల్ పార్సల్ గడి గోల్డ్ ప్లేట్ కూడా ఈ విధంగా ఆల్టర్నేట్గా తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మనము ఈ విధంగా గేర్ షీట్ పెట్టి గేర్ వెనక్కి లాగి బఫే ప్లేట్ వెనక్కి లాగి మళ్ళీ తర్వాత ఆల్టర్నేట్ దాంట్లో మనం తయారైన ప్లేట్లు ఈ విధంగా మనం ఆల్టర్నేట్గా చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ బఫే ప్లేట్స్ పర్ నిమిషానికి మనము 10 నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవాలి. అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. సుమారుగా మన గంటకి బఫే ప్లేట్స్ 300 నుంచి 500 ప్లేట్లు తయారు చేయొచ్చు. అదేవిధంగా మనం హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్స్ అయితే మనం అట్ అ టైము 2, 3, 4 షీట్లు పెట్టి మనము అట్ అ టైం 4 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అంటే సుమారుగా 500 నుంచి 700 ప్లేట్లు పర్ గంటకి మనం హోటల్లో పార్సల్ కట్టే ప్లేట్లు కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్స్ అంటే మీకు స్క్రీన్ మీద రైట్ సైడ్ కార్నర్లో క్రాస్ గుర్తు ఇంటూ మార్క్ క్రాస్ రెడ్ కలర్ క్రాస్ గుర్తు పెట్టాను. అంటే అవి టిఫిన్ ప్లేట్స్. ఆ టిఫిన్ ప్లేట్స్ అనేటివి ఈ మిషన్లో తయారు చేసుకోలేము. కేవలం 2 రకాల ప్లేట్లు మాత్రమే మనం తయారు చేసుకోవచ్చు. అది మనకు చేతులు పట్టుకుని తినే బఫే ప్లేట్లు, 2వ రకము మన హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ కలర్ ప్లేట్లు కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. సో మనకి రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది, బఫే ప్లేట్ రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది, సో కొనుక్కున్న రా మెటీరియల్ షీట్ మన ఇంటికి తెచ్చుకోవాలంటే ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడతాయి, తెచ్చుకున్న మన రా మెటీరియల్ షీట్ని మిషన్లో పెట్టి ప్లేట్ తయారు చేయడానికి పవర్ బిల్ ఎంత పడుతుంది అనేది ఈ 3 రకాల పాయింట్లు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి రేట్లు అనేటివి మీకు అర్థం అవ్వడానికి మాత్రమే మీకు చెప్పబడుతుంది. సో రా మెటీరియల్ షీట్లు రేట్లు అనేటివి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి రేట్లు మారుతూ ఉంటాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మీకు అర్థం అవ్వడానికి బఫే ప్లేట్ షీట్ అనేది ప్రజెంట్ ఈరోజు రేటు ₹1.60 ఉందనుకోండి. ఆ ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి హెవీ బల్క్లో తెచ్చుకుంటే కన్నా మనకి ఒక షీట్కి 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. అంటే 10 పైసల నుంచి 15 పైసలు, 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వస్తాయి. తెచ్చుకున్న షీటుని అంటే ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకున్న షీటుని మనం మిషన్లో ఈ విధంగా పెట్టి ఆపరేట్ చేయడానికి మనకు ఒక షీట్ మీద 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్ వస్తుంది. సో ఒకటి 60 పైసల షీట్ కాస్ట్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే ఒక ఆటోలో మన ఇంటికి తెచ్చుకోవడానికి 10 పైసలు షీట్ ట్రాన్స్పోర్ట్ వస్తే, 1.70 పైసలు షీట్ వస్తే మనం ప్లేట్ తయారు చేయడానికి 2-3 పైసలు అంటే 1.72 పైసల్లో మన ప్లేట్ తయారైపోతుంది. అంటే ఒక షీటు 1.60 పైసలు కొనుక్కొని తెచ్చుకున్న ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకున్న షీట్ని 10 పైసలు ట్రాన్స్పోర్ట్ కలిపి ప్లస్ తయారు చేసుకున్న ప్లేట్ 2 పైసలు కలిపితే కన్నా టోటల్గా ₹1.60 ప్లస్ ట్రాన్స్పోర్ట్ 10 పైసలు ప్లస్ 2 పైసలు ప్లేట్ తయారైన పవర్ బిల్ అంటే టోటల్గా